హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవీకే స్టడీ సర్కిల్. ఇప్పుడు మనం రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు, ముఖ్యంగా డిఎస్సి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం ఉద్దేశించి ఈ వీడియోని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం కొలువుదీరింది. నారా చంద్రబాబు నాయుడు గారు జూన్ 12వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి సంతకం మెగా డిఎస్సి రిలేటెడ్గా చేయడం జరిగింది. ఈ డిసెంబర్ 31 వరకు డిఎస్సి కొలువులు ఏవైతే ఉంటే వాటన్నిటిని కూడా పూర్తి చేస్తామని చెప్పారు. అండ్ తెలంగాణ రాష్ట్ర డిఎస్సి అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా స్ట్రాటజీ డిఎస్సిని దృష్టిలో ఉంచుకొని కరెంట్ అఫైర్స్, ముఖ్యంగా ఏ పోటీ పరీక్షన కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షన కానివ్వండి, కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. ఇక్కడ మరి డిఎస్సి ఆస్పిరెంట్స్ కరెంట్ అఫైర్స్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి, కరెంట్ అఫైర్స్కి లింక్ చేస్తూ స్టాటిక్ జీకేని ఎలా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. చాలామంది ఆస్పిరెంట్స్ మన జీవీకే స్టడీ సర్కిల్ యాప్లోను మన ఇన్స్టిట్యూట్కి కాల్ చేసి మరీ అడుగుతున్నారు, సార్ డిఎస్సికి సంబంధించి ఒక ప్రిపరేషన్ స్ట్రాటజీ వీడియోని మీ నుండి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నామని చెప్పేసి. కాబట్టి అభ్యర్థుల కోరిక మేరకు ఈ వీడియోని మీకు తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ డిఎస్సి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అండ్ జీకే ఎలా ప్రిపేర్ అవుతే మ్యాక్సిమం మార్క్స్ని స్కోర్ చేసే అవకాశాలు ఆస్పిరెంట్స్కి ఉంటాయి. మనం అబ్జర్వ్ చేస్తే డిఎస్సిలో ఆల్మోస్ట్ 10 మార్క్స్, సో 10 మార్కులకు తగ్గకుండా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ నుండి రావడం జరుగుతాయి. మరి ఇక్కడ 10/10 సాధించడం అనేది ఏ విధంగా ఉంటుంది? మనం ఎప్పుడైనా టార్గెట్ అనేది మ్యాక్సిమం పెట్టుకోవాలి. టార్గెటే తక్కువ పెట్టుకున్నప్పుడు మనం సాధించేది అంతకంటే ఒకటి తక్కువగానే ఉంటుంది. కామన్గా మీరు ఆలోచించండి, హ్యూమన్ సైకాలజీగా ఆలోచించండి. ఏదైతే మనం టార్గెట్ పెట్టుకుంటామో ఆ టార్గెట్కి రీచ్ అవ్వడానికి మన ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటాం. ఆల్మోస్ట్ దరిదాపుల్లోకి వచ్చే ప్రయత్నాలు చేస్తాం. టార్గెట్ని కనుక ఫుల్ఫిల్ చేసామంటే ఇంకా హ్యాపీ. సో 10 మార్క్స్ టార్గెట్ అనుకుంటే అట్లీస్ట్ 9 మార్క్స్ అయినా ఖచ్చితంగా మనం సాధించే విధంగా ఉండాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డిఎస్సికి సంబంధించి అభ్యర్థులు అడుగుతున్న మొదటి ప్రశ్న ఏంటంటే, సార్ ఎగ్జామినేషన్కి ముందు ఎన్ని నెలల కరెంట్ అఫైర్స్ని ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది? ఫస్ట్ పాయింట్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డిఎస్సి అభ్యర్థులు ఎక్స్క్లూజివ్గా కనీసం ఎగ్జామినేషన్కి బిఫోర్ 8 మంత్స్ 8 నెలల ముందు కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఖచ్చితంగా చదవాల్సిందే, ఖచ్చితంగా చూడాల్సిందే. మరియు కరెంట్ అఫైర్స్లో భాగంగా వార్తలు నిలిచిన అంశాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి స్టాటిక్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో స్టాటిక్ పాయింట్స్ని ఆధారంగా చేసుకొని మీ ప్రిపరేషన్ కొనసాగించాలి. ఆ స్టాటిక్ పాయింట్స్ అంటే ఏంటో మీకు ఇప్పుడు చెప్తాను, కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను. ఈ వీడియోలో స్ట్రాటజీ చెప్పి ఎలా ప్రిపేర్ అవ్వాలి, కరెంట్ అఫైర్స్తో కూడుకొని జీకేను కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఇదంతా కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. చివరి వరకు చూడండి. మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి. సో ఇక్కడ 8 మంత్స్ కరెంట్ అఫైర్స్ అనేవి ఖచ్చితం. ఉదాహరణకు ఇప్పుడు మనం జూన్ 23rd రోజున ఈ వీడియోని షూట్ చేయడం జరుగుతుంది. జూన్ 25th కనుక ఎగ్జామ్ ఉంది అనుకోండి, మరి లాస్ట్ 8 మంత్స్ కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా చూడాల్సిందే. తెలంగాణ రాష్ట్రంలో కూడా నెక్స్ట్ మంత్ డిఎస్సి ఎగ్జామినేషన్స్ అనేవి ఉన్నాయని చెప్పేసి ఆస్పిరెంట్ చాలామంది చెప్తా ఉన్నారు. మరి ఇప్పుడు చూస్తున్నాం, షెడ్యూల్స్ కూడా చూస్తున్నాం. కాబట్టి అభ్యర్థులు లాస్ట్ 8 మంత్స్ కరెంట్ అఫైర్స్ని తప్పనిసరిగా చూడండి. నెక్స్ట్, మరి సోర్సెస్ ఏంటి సార్? కరెంట్ అఫైర్స్ సంబంధించి సోర్సెస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి? చాలామంది ఆస్పిరెంట్స్ ఏమంటున్నారంటే, సార్ గ్రూప్స్ తరహా పోటీ పరీక్షలు అండ్ మిస్లీనియస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, సివిల్స్ తరహా పోటీ పరీక్షల్లో అడిగేంత డెప్త్గా కరెంట్ అఫైర్స్ డిఎస్సిలో అడగరు సార్ అని చెప్పేసి నాకే చెప్తున్నారు. సో ఇందులో ఎంత మాత్రం కూడా వాస్తవం లేదు, గుర్తుంచుకోండి. మారుతున్న ప్రశ్నపత్రాల సరళిని గనక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ప్రశ్నలు చాలా కఠినంగా ఉంటున్నాయి. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అనేది అభ్యర్థిని సెలెక్ట్ చేయడానికి ఉద్దేశించింది కాదు. ఈ వాస్తవాన్ని ముందుగా గ్రహించండి. పోటీ పరీక్షలు అనేవి అభ్యర్థిని సెలెక్ట్ చేయడానికి ఉద్దేశించినవి కాదు, అభ్యర్థులను ఎలిమినేట్ చేయడం కోసం ఉద్దేశించినవి. అందుకే చూడండి, ప్రశ్నల్లో చాలా కఠినత్వం కనబడుతుంది. ప్రశ్నపత్రాల సరళిని చూసినా కూడా చాలా కఠినంగా ఉంటుంది. అభ్యర్థులు కష్టంగా ఫీల్ అవుతున్నారు.
ఎందుకు కష్టంగా ఫీల్ అవ్వాల్సి వచ్చిన పరిస్థితి ఉంటుందంటే ప్రిపరేషన్ని సులభంగా చేస్తే ఎగ్జామినేషన్ కష్టంగా ఉంటుంది. ప్రిపరేషన్ కష్టంగా చేసామనుకోండి ఎగ్జామినేషన్ అనేది చాలా సులభంగా ఉంటుంది. ఈ వాస్తవాన్ని గ్రహించండి. సో అభ్యర్థులకు నేను చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా డిఎస్సి అభ్యర్థులకు చెప్పేది ఏంటంటే, కరెంట్ అఫైర్స్ అనేవి ఏదో పైన అడుగుతారు, సింగిల్ లైన్లో అడుగుతారు, బేసిక్గా అడుగుతారు, మరి గ్రూప్స్ తరహా అడగరు అని చెప్పేసి మాత్రం భావించకండి. ప్రస్తుతం ఏ పోటీ పరీక్షలో అయినా, ఈవెన్ రాష్ట్ర స్థాయిలో జరిగే చివరి స్థాయి ఎగ్జామినేషన్లో అయినా కూడా కరెంట్ అఫైర్స్ చాలా టఫ్గా అడుగుతున్నారు. ఎందుకంటే మీ విజయావకాశాలను నిర్ణయించేది ఈ రోజుల్లో పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ మాత్రమే. మన చుట్టూ జరుగుతున్న విషయాల పట్ల అభ్యర్థులకు ఎంతవరకు అవగాహన ఉంది అనేది మాత్రమే ఎగ్జామినర్ అబ్జర్వ్ చేస్తున్నాడు. ఈ వాస్తవాన్ని గ్రహించండి. కాబట్టి లాస్ట్ 8 months కరెంట్ అఫైర్స్ డెప్త్గానే చదవండి. డెప్త్గా అంటే మీకు ఎంతవరకు ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ని చూడండి. ఎలాగూ ఏపీలో ఇంకా మెగా డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ ఇంకా రాలేదు కాబట్టి ఇప్పటి నుండి అయినా ఇంకా ప్రిపరేషన్ కొనసాగించండి. లాస్ట్ 3-4 months నుండి కరెంట్ అఫైర్స్ తీసేసుకొని ఇప్పటి నుండి ఇంకా డెప్త్గా ప్రిపేర్ అవ్వండి. గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మరి ఆల్రెడీ సివిల్స్ వాళ్ళకి గ్రూప్ 1, గ్రూప్ 2, సో అన్ని పోటీ పరీక్షలకి కరెంట్ అఫైర్స్లో నేను ఏవైతే మీకు లెసన్స్ అనేవి అందిస్తున్నానో ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత కూడా 100% మన క్లాసెస్ నుండి ఎలా వచ్చినాయి క్వశ్చన్స్ అని చెప్పేసి డైరెక్ట్గా మీకు నేను యూట్యూబ్లోనే లైవ్లోనే చూపిస్తున్నాను. ఖచ్చితంగా ఆన్సరబుల్గా ఉంటున్నాను, అకౌంటబుల్గా ఉంటున్నాను. ప్రతి ప్రశ్న కూడా ఖచ్చితంగా మనం చెప్పుకున్న దానిలో నుండి రావాల్సిందే అని ఛాలెంజ్ కూడా చేస్తున్నాను. ఇప్పుడు డిఎస్సి అభ్యర్థులకు కూడా నేను చెప్పేది ఏంటంటే, నేను ఆల్రెడీ మన జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో CA 360 కోర్స్ 2023 1 year కంప్లీట్ కోర్స్ ఉంది. 2024 ఇయర్కి సంబంధించి యాజ్ ఆన్ దిస్ డేట్ June 15th వరకు ఎవ్రీ 15 days సంబంధించిన కరెంట్ అఫైర్స్ని వీడియో రూపంలోనూ PDF రూపంలోనూ మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఐ కెన్ సజెస్ట్ యూ, నా కోర్స్ అని కాదు, ఖచ్చితంగా మీరు ఒకసారి చూడండి. శాంపుల్ వీడియోస్ కూడా ఉన్నాయి. ఏ పోటీ పరీక్షలో అయినా కూడా కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూపీఎస్సీ తరహా సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ నుండి రాష్ట్ర స్థాయిలో జరిగే చివరి స్థాయి వరకు ఏ పోటీ పరీక్షలో అయినా కూడా ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్కి 1 సొల్యూషన్గా నేను చెప్తాను. CA 360 చూడండి. అందులో మీకు డిఎస్సిని ఉద్దేశించనే కాదు, అన్ని పోటీ పరీక్షలు ఉద్దేశించి డెప్త్గా ఏదైనా టాపిక్ వార్తల్లోకి వచ్చిందంటే దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ మీకు చెప్తున్నాను, బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నాను. ఆ బ్యాక్గ్రౌండ్ ఇస్తే ఏంటంటే దాన్ని మనం జీకేగా చూస్తాము. ఇక్కడ మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇప్పుడు చూద్దాము. ఒకవేళ అభ్యర్థులు కేవలం 2024 కరెంట్ అఫైర్సే కావాలంటే 2024 కోర్స్ కూడా ఉంది. మన జీవీకే స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఫ్రీ కంటెంట్లో కూడా మీకు ఉపయుక్తంగా ఉండే చాలా సమాచారాన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు కొన్ని టాపిక్స్ని మనం ఇక్కడ ఉదాహరణగా తీసుకొని ఎలా ప్రిపేర్ అవుతే మ్యాక్సిమం స్కోర్ చేయొచ్చు అని చెప్పేసి ఒక ఐడియాని మాత్రం మీకు క్రియేట్ చేస్తాను. చూడండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా వార్తలు నిలిచిన సూచీలను చూడండి. ఇండెక్స్ ఆర్ ఇండిసెస్, ఒకటైతే ఇండెక్స్, ఎక్కువ వాటిని చూడాలనుకుంటే ఇండిసెస్. సో ఇక్కడ మనం చూస్తే సూచీలు, వార్తలు నిలిచిన సూచీలు ఏవైతే ఉంటే వాటి నుండి ఖచ్చితంగా ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా ఒక క్వశ్చన్ రావాల్సిందే, మినిమం 1 క్వశ్చన్. ఇక ఎక్కువగా వస్తే చదివిన వాళ్ళు ఇంకా సంతోషపడాల్సిన విషయమే. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ అనేది వార్తల్లోకి వచ్చింది. ఒక టాపిక్, కొన్ని టాపిక్స్ని ఇక్కడ ఉదాహరణగా తీసుకుంటాను. డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో వేటిపైన ఫోకస్ చేస్తారు, గ్రూప్ స్థాయిలో వేటిపైన ఫోకస్ చేస్తారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్, సో లింగ అంతర సూచి అంటాం. ఈ సూచి వార్తల్లోకి వచ్చింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూడాలి. సో ఇక్కడ ఏదైనా ఒక సూచి వార్తల్లోకి వచ్చినప్పుడు ఫస్ట్ వచ్చేసేసి ఆ సూచి యొక్క పేరుని చూడండి. టైటిల్ ఆఫ్ ద పర్టికులర్ ఇండెక్స్ దట్ ఈస్ ఇన్ న్యూస్, వార్తలు ఇచ్చిన సూచి యొక్క పేరు చూడండి. సెకండ్ వచ్చేసి ఆ సూచిని విడుదల చేసే సంస్థ పేరేంటో చూడండి, సంస్థ. థర్డ్ వచ్చేసేసి ఆ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది, ప్రధాన కేంద్రం, హెడ్ క్వార్టర్, వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్, ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది. ఫోర్త్ వచ్చేసి ఈ వార్తలు నిలిచిన సూచీలో, ఇప్పుడు విడుదలైన సూచీలో, ఇప్పుడు వార్తలకు వచ్చిన సూచీలో భారతదేశం యొక్క స్థానం ఎంత, భారత్ యొక్క స్థానం ఎంత. నెక్స్ట్ వచ్చేసేసి ఇందులో టాప్ పొజిషన్లో నిలిచిన దేశం లేదా దేశాలు ఏంటి. నెక్స్ట్ వచ్చేసేసి ఈ సూచికి సంబంధించి మిస్లీనియస్గా అనుకోవచ్చు. భారత్ యొక్క ప్రస్తుత ర్యాంకును గడిచిన సూచీలో, ఇదే సూచీలో గడిచిన సంవత్సరం లేదా గతంలో రిలీజ్ అయిన సూచీలో భారతదేశం యొక్క ర్యాంక్ని కంపేర్ చేయాల్సి ఉంటుంది.
అప్పటితో పోలిస్తే పురోగతి సాధించిందా, తిరోగతి సాధించిందా, ఇటువంటివి. నెక్స్ట్ వచ్చేసేసి ఏ ఏ అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ సూచిని రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ పాయింట్స్. మరి ఇక్కడ ఈ పాయింట్స్ అన్ని మీకు ఇస్తున్నాను, నేను మన కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో ఇస్తున్నాను. ఇక్కడ డిఎస్సి అభ్యర్థులకు ఎక్స్క్లూజివ్గా వేటి నుండి అడిగే అవకాశం ఉంటుంది అంటే ఏ సంస్థ రిలీజ్ చేస్తుంది, ఇది స్టాటిక్ పాయింట్. సో జీకే అంటాం కదా, జనరల్ నాలెడ్జ్, జనరల్లీ నోన్ ఫర్ ఎవ్రీ ఆస్పిరెంట్. జీకే అంటే అది ఒక సబ్జెక్ట్ కాదు, జనరల్గా మనం తెలుసుకోవాల్సిన విషయాలు. ఒక సంస్థ వార్తల్లోకి వచ్చిందంటే దాని ప్రధాన కేంద్రం ఇక్కడ. మీకు ప్రతిసారి ప్రతి టాపిక్ సంబంధించి డిస్కస్ చేసేటప్పుడు అంతర్జాతీయ సంస్థల వార్తల్లోకి వస్తే ఈ పాయింట్ మీకు మెన్షన్ చేస్తున్నాను, మీరు ఆల్రెడీ అబ్జర్వ్ చేసి ఉంటారు. సో సంస్థ ఇక్కడ ఉదాహరణ తీసుకోండి, గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2024 ఇది టైటిల్, రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. సో లింగాంతర సూచి అని చెప్పేసి దీన్ని ఎవరు రిలీజ్ చేశారంటే ప్రపంచ ఆర్థిక వేదిక, వరల్డ్ ఎకనామిక్ ఫోరం, ప్రపంచ ఆర్థిక వేదిక. ఈ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఇక్కడ స్విట్జర్లాండ్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తుంది. స్విట్జర్లాండ్లోని కలోనీ కేంద్రంగా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసేసి భారతదేశం ఈ సంవత్సరం రిలీజ్ అయిన సూచీలో గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్లో ఏ స్థానంలో నిలిచింది? 129th పొజిషన్లో నిలిచింది, 129వ స్థానంలో నిలిచింది, 129. నెక్స్ట్ వచ్చేసేసి మరి ఎన్ని దేశాలను పరిగణలోకి తీసుకుంటే భారతదేశం ఈ స్థానంలో ఉంది? ఎన్ని దేశాలు? ప్రపంచంలోని అన్ని దేశాలకు ర్యాంకింగ్స్ ఇవ్వలేదు, కేవలం 146 దేశాలను మాత్రమే కన్సిడర్ చేసి పరిగణలోకి తీసుకొని వరల్డ్ ఎకనామిక్ ఫోరం వారు ఈ సూచిని రిలీజ్ చేస్తే అందులో భారతదేశం 129వ స్థానంలో ఉంది. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన సూచిలో భారతదేశం 127వ స్థానంలో ఉంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసేసి మరి టాప్ పొజిషన్లో నిలిచిన దేశం లేదా దేశాలు ఏంటి? ఒక దేశం అయితే ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి, 3-4 దేశాలు గుర్తుంచుకుంటే ఇంకా హ్యాపీ. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సీరియల్గా ఇచ్చారనుకోండి, టాప్ 3 దేశాలను గుర్తించండి అని, అప్పుడు మనకు కష్టం కాదు. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ పొజిషన్లో నిలిచిన దేశం వచ్చేసేసి ఐస్లాండ్, సెకండ్ పొజిషన్లో నిలిచిన దేశం వచ్చేసి ఫిన్లాండ్, థర్డ్ ప్లేస్ వచ్చేసేసి నార్వే. ఇవి టాప్ 3 ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అయినా గుర్తుంచుకోవాల్సిందే. ఇక నెక్స్ట్ లాస్ట్ ఇయర్ భారత్ యొక్క స్థానం ఎంత అన్నా 127 అన్నాను. మరి ఏ ఏ అంశాలు పరిగణలోకి తీసుకొని ఈ సూచిని రిలీజ్ చేయడం జరుగుతుంది వరల్డ్ ఎకనామిక్ ఫోరం? సో దీన్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే 4 ఇండికేటర్స్, 4 ఇండికేటర్స్, సో 4 అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ సూచిని రిలీజ్ చేయడం జరుగుతుంది. ప్రపంచ దేశాలకు ఈ 4 ఇండికేటర్స్లో వచ్చిన స్కోర్ ఆధారంగా వాళ్ళకు ర్యాంక్స్ అనేవి ఇస్తారు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎకనామిక్ పార్టిసిపేషన్ అండ్ ఆపర్చునిటీస్, ఆర్థిక భాగస్వామ్యం మరియు అవకాశాలు ఎలా దక్కుతున్నాయి, మహిళలకు ఎలా దక్కుతున్నాయి, ఇటువంటి అంశాలు. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషనల్ అటైన్మెంట్ ఆర్ అచీవ్మెంట్, విద్యా సాధన విషయంలో మహిళలు ఏ విధమైన పురోగతి సాధిస్తున్నారు. నెక్స్ట్ ఆరోగ్యం మరియు మనుగడ, హెల్త్ అండ్ సర్వైవల్ విషయంలో ఎలా ఉంది పరిస్థితి. అండ్ పొలిటికల్ ఎంపవర్మెంట్, రాజకీయ సాధికారతను మహిళలు ఎలా సాధిస్తున్నారు. ఇటువంటి అంశాలు 4 అంశాలు తీసుకుంటారు. సో ఇక్కడ మీకు అంతా ఇండెక్స్ యొక్క పర్టికులర్స్ మొత్తం కూడా ఇన్ డీటెయిల్గా చెప్పాను, ఇంతకు మించి మనం వెతికినా కూడా దొరకదు. సో ఇది సరిపోతుంది. ఇక్కడ మరి డిఎస్సి ఆస్పిరెంట్స్ దేనిపైన ఫోకస్ చేయాలి, గ్రూప్స్ ఆస్పిరెంట్స్ దేనిపైన కూడా ఫోకస్ చేయాలి. సో ఇక్కడ ఏ సంస్థ రిలీజ్ చేస్తుంది ఖచ్చితంగా డిఎస్సి ఆస్పిరెంట్స్ చూడాల్సిందే. ఇది జీకే పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారు. ఇటీవల గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ని విడుదల చేస్తూ వార్తలు నిలిచిన సంస్థ పేరేంటి అంటారు, ఇది జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో. ఆ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ, ఇది జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. భారతదేశం యొక్క స్థానం ఎంత, ఇది జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. టాప్ పొజిషన్లో నిలిచిన దేశం ఏది. సో ఇక్కడ ఈ 2 పాయింట్స్ ఏవైతే ఉంటో జీకే కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కరెంట్ అఫైర్స్ అంటే ఈ సంవత్సరం వార్తల్లోకి వచ్చిన అన్ని కూడా అప్డేట్స్ అన్ని కరెంట్ అఫైర్స్. ఏదైతే స్టాటిక్ గా ఉంటాయి, ఇక్కడ సంస్థ పేరు ప్రధాన కేంద్రం, ఈ 2 స్టాటిక్ పాయింట్స్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారు. ఇక మిగతా అంశాలు ఏవైతే ఉంటాయో కంపారేటివ్ స్టడీ కానీ, టాప్ 3లో నిలిచిన దేశాలు కానివ్వండి, ఇవన్నీ కూడా గ్రూప్స్ ఆస్పిరెంట్స్కి మరింత డెప్త్గా అడిగే అవకాశాలు ఉంటాయి. సో ఇక్కడ డిఎస్సి ఆస్పిరెంట్స్ కనుక చూసారనుకోండి, సంస్థ పేరు చూడాలి, ప్రధాన కేంద్రము, మరియు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇదే టాపిక్లు ఏమడుగుతారంటే భారత్ యొక్క ర్యాంక్ ఎంత, టాప్ పొజిషన్లో నిలిచిన దేశం ఏది, అది మాత్రం అడుగుతారు. ఎన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటారు, ఏ అంశాలను పరిగణలోకి తీసుకుంటారు, ఇవన్నీ కూడా గ్రూప్ స్థాయి పోటీ పరీక్షలో అడిగే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ డిఎస్సిలో అడగొద్దు అని రూల్ లేదు, ఏదైనా అడగొచ్చు. ఎగ్జామినేషన్లో దిస్ ఇస్ అవుట్ ఆఫ్ సిలబస్ అని చెప్పడానికి ఎటువంటి ఆస్కారం లేదు, కాబట్టి గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా చదవండి. వార్తలు నిలిచిన సూచీలు ఉంటాయి కదా, ఖచ్చితంగా ఒక ప్రశ్న వస్తుంది.
ఇటీవల కాలంలో చాలా సూచీలు వార్తల్లోకి వచ్చినాయి. మే 3వ తేదీన వార్తల్లోకి వచ్చిన ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీలో భారతదేశం యొక్క స్థానం ఎంత, ఏ సంస్థ రిలీజ్ చేస్తుంది, రిపోర్టర్ సాన్స్ ఫ్రాంటియర్స్, ఆ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ, ప్యారిస్, ఇలా అడగొచ్చు. సో రీసెంట్గా ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ వార్తల్లోకి వచ్చింది. భారత్ యొక్క స్థానం ఎంత, 63. ఇటువంటి అంశాలు. టాప్ పొజిషన్లో నిలిచిన దేశం ఏంటి, ఎవరు రిలీజ్ చేస్తారు, ఇలా. అండ్ రీసెంట్గా జూన్ 5వ తేదీ యాక్చువల్గా డిఎస్సి ఆస్పిరెంట్స్కి ఒక ఇంపార్టెంట్ ఏరియా ఏంటంటే డేట్స్ అండ్ థీమ్స్. డేట్స్ అండ్ థీమ్స్, డేట్స్ అండ్ థీమ్స్ పైన క్వశ్చన్స్ అడుగుతారు. ముఖ్య దినోత్సవాలు, వాటి యొక్క థీమ్ ఏంటి అని చెప్పేసి. ఉదాహరణకు తీసుకుంటే మనం జూన్ మంత్లో ఉన్నాం. జూన్ 21 ఇటీవల మనం చూసాము, యోగా డేని చూసాము. ఏ రోజున యోగా డేని జరుపుకుంటారని ఎగ్జామినేషన్లో అడగరు, ఎవరు కూడా అడగరు, అంత ఈజీ క్వశ్చన్ అడగరు. కానీ ఏం అడుగుతారు, ఈ సంవత్సరం 2024 సంవత్సరానికి సంబంధించి యోగా డే యొక్క థీమ్ ఏంటి అని అడుగుతారు. సో యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ అనేది ఈ సంవత్సరం ఇవ్వబడిన థీమ్. సో థీమ్స్ పైన, థీమ్స్ ఏ లాంగ్వేజ్లో అయితే మనం చూస్తామో అదే లాంగ్వేజ్లో చూడండి, ట్రాన్స్లేషన్ చెయ్యకండి. ఈవెన్ తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ కూడా నేను చెప్తున్నాను, అలా అడగవచ్చు. అండ్ ఇంకొకటి, రీసెంట్గా ప్రపంచ పర్యావరణ దినోత్సవం అనేది వార్తల్లోకి వచ్చింది జూన్ మంత్. సో జూన్ 5 ఇదే నెలలో జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఆ రోజున వార్తల్లోకి వచ్చిన ఒక సూచి అనేది ఇక్కడ మనం చూడవచ్చు. ప్రపంచ పర్యావరణ పనితీరు సూచీలో భారతదేశం ఎన్వైరన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2024లో రిలీజ్ అయిన సూచి ఏదైతే ఉంటుందో ఇందులో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటారు, గుర్తుపెట్టుకోండి, 176th పొజిషన్ అవుట్ ఆఫ్ 180 కంట్రీస్. సో ఇలా ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన సూచీలు ఏవైతే ఉంటాయో, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఎవరు రిలీజ్ చేస్తారు, యుఎన్డిపి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఎక్కడ ప్రధాన కేంద్రం, న్యూయార్క్. ఇలా ప్రధాన కేంద్రాలు, అంతర్జాతీయ సంస్థలు, వాటికి సంబంధించిన సమాచారాన్ని మనం జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి. ఇప్పుడు ఎందుకు వార్తల్లోకి వచ్చిందో ఆ టాపిక్ని మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా చూడాలి. ఈ రెండింటిని కలిపి మనం నేర్చుకుంటే సులభంగా రాణించవచ్చు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇంకా కొన్ని వార్తలు నిలిచిన విన్యాసాలు ఉంటాయి. విన్యాసాలపైన క్వశ్చన్స్ లేకుండా క్వశ్చన్ పేపరే ఉండదు. అది గ్రూప్స్ పోటీ పరీక్షలు కానివ్వండి, ఇటీవల కాలంలో యూపీఎస్సీ పోటీ పరీక్ష కానివ్వండి, ఏ పోటీ పరీక్ష అయినా. ఇక్కడ ఉదాహరణ తీసుకుంటే ఒక విన్యాసాన్ని ఎలా చదవాలి. రీసెంట్గా ఈ జూన్ మంత్లోనే రీసెంట్గా లాస్ట్ 1 వీక్ బ్యాక్ ఒక విన్యాసం వార్తల్లోకి వచ్చింది. జిమెక్స్ 24 అనే విన్యాసం వార్తల్లోకి వచ్చింది. ఏదైనా ఒక విన్యాసం వార్తలోకి వచ్చినప్పుడు ఏ పాయింట్స్ పైన ఫోకస్ చేయాలంటే ఆ విన్యాసం యొక్క పేరేంటి, విన్యాసం యొక్క పేరు. సెకండ్ వచ్చేసి ఆ విన్యాసంలో ఎన్ని దేశాలు పాల్గొంటున్నాయి. థర్డ్ వచ్చేసేసి ఆ దేశాలు ఏంటి, ఆ దేశాల పేర్లేంటి. ఫోర్త్ వచ్చేసేసి ఇప్పుడు జరుగుతున్న విన్యాసం, వార్తల్లోకి వచ్చిన విన్యాసం అనేది త్రివిధ దళాల్లో ఏ దళానికి సంబంధించింది. నెక్స్ట్ వచ్చేసి ఈ సంవత్సరం జరుగుతున్న విన్యాసము ఎక్కడ జరుగుతోంది, ఆతిథ్యం ఇస్తున్న దేశం ఏంటి. నెక్స్ట్ వచ్చేసి ఈ సంవత్సరం జరుగుతున్న విన్యాసము ఎన్నవ ఎడిషన్స్ చూస్తే మనకు ఈ సంవత్సరం అడిగిందా టాపిక్, లాస్ట్ ఇయర్ అడిగిందా తెలుస్తుంది. నెక్స్ట్ మొట్టమొదటి ఎడిషన్ అనేది ఎప్పుడు జరిగింది, ఎనఫ్. సో ఈ పాయింట్స్ని మనం కవర్ అయ్యాలి, చూడాలి. సో ఇక్కడ చూస్తే వార్తలో నిలిచిన విన్యాసం పేరును అబ్జర్వ్ చేయండి అన్నాను. ఎందుకు పేరును అబ్జర్వ్ చేయమని చెప్పానంటే ఇక్కడ చూడండి, ఒక్కొక్క లెటర్లో ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది. జిమెక్స్, జపాన్, ఇండియా అంటే 2 దేశాలకు సంబంధించి ఆన్సర్ వచ్చేసింది. 2 దేశాలకు సంబంధించి జిమెక్స్. ఎగ్జామినేషన్ పేపర్లో కూడా ఈ వర్డ్ మనం చూస్తాము, జపాన్, ఇండియా, 2 దేశాలకు సంబంధించి. ఏ దేశాలకు సంబంధించింది, జపాన్, ఇండియాకి సంబంధించి. నెక్స్ట్ మ్యారిటైమ్, ఎం ఫర్ మ్యారిటైమ్, మెరైన్ అనే పదాలకు అర్థం ఏంటి, ఇంగ్లీష్ పదాలకు తెలుగులో అర్థం ఏంటి, సముద్ర సంబంధిత అని అర్థం ఇస్తుంది. మరి మన త్రివిధ దళాల్లో సముద్ర సంబంధిత రక్షణ వ్యవస్థను చూసుకునే వింగ్ ఏంటి, నావల్ ఎక్సర్సైజ్ అన్నట్టు. అంటే జపాన్, ఇండియా సంయుక్తంగా నిర్వహిస్తున్న నావికా దళ విన్యాసాల, వైమానిక దళ విన్యాసాల, సైనిక విన్యాసాల, ఇలా కూడా అడుగుతారు ఎగ్జామినేషన్. ఇది నావికా దళ విన్యాసాలు ఎక్సర్సైజ్ 24. మరి 2024 సంవత్సరంలో జరిగిన ఈ విన్యాసం ఎన్నవ ఎడిషన్ అంటే 8th ఎడిషన్, 8వ ఎడిషన్. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్లో 8th ఎడిషన్ ఎక్కడ జరిగింది, 7th ఎడిషన్ ఎక్కడ జరిగింది, ఇలా కూడా అడగవచ్చు. నెక్స్ట్ మరి మొట్టమొదటి ఎడిషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఈ 2 దేశాల మధ్య, జిమెక్స్ అంటే 2012. మరి ఈ సంవత్సరం జరుగుతున్న విన్యాసానికి ఆతిథ్యం ఇస్తున్న దేశం ఏదంటే జపాన్. గుర్తుపెట్టుకోండి, విన్యాసంలో ఎన్ని దేశాలైతే పార్టిసిపెంట్స్గా ఉంటాయో, ఎన్ని దేశాలైతే పాల్గొంటాయో
రొటేషన్ పద్ధతిలో ఒక సంవత్సరం ఒక దేశం ఆతిథ్యం ఇస్తే నెక్స్ట్ ఇయర్లో ఇంకొక దేశం, రెండు దేశాలు అనుకోండి ఆల్టర్నేటివ్గా ఆ దేశము ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, సరిపోయింది. ఈ అన్ని పాయింట్స్ కవర్ అయిపోయినాయి. సో జపాన్లోని యోకోసోకు అనే ఒక ప్రాంతం ఏదైతే ఉంటుందో, పోర్ట్ ఏరియా అయితే ఉంటుందో, అక్కడికి ఇండియన్ నేవీ వారు వెళ్ళడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. సో ఇలా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో విన్యాసాలపైన క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ మీకు డైరెక్ట్గా డిఎస్సి కరెంట్ అఫైర్స్లో భాగంగా ఎలా అడుగుతారంటే జిమెక్స్ విన్యాసము ఏ ఏ దేశాలకు సంబంధించింది అడుగుతారు, ఇంతే. సో జపాన్, ఇండియా. వార్తలు నిలిచిన విన్ బ్యాక్స్ అనేది ఏ ఏ దేశాలకు సంబంధించింది? విన్ బ్యాక్స్ లాస్ట్ ఇయర్ గ్రూప్ 1లో అడిగారు ఇది. వియత్నాం, ఇండియా. సో వియత్నాం, ఇండియా. సో ఎక్సర్సైజ్ ఎన్ని దేశాలకు సంబంధించింది, ఏ దేశాలకి? వార్తలు నిలిచిన స్లినెక్స్ ఏ ఏ దేశాలకు సంబంధించి? కొన్ని సింపుల్గా ఉంటాయి. రీడ్ ఇన్ బిట్వీన్ ద లైన్స్ దట్ ఈస్ గివెన్. సో ప్రశ్నలోనే అర్థం అనేది ఉంటుంది, దాన్ని వెతికితే సమాధానం ఎంత కష్టంగా అనిపించినా కూడా సులభంగా లాక్కొచ్చు. గుర్తుంచుకోండి. సో ఇది విన్యాసాలు చదివే పద్ధతి. ఇటీవల కాలంలో చాలా విన్యాసాల గురించి మనం వార్తలు చూస్తున్నాం. మీకు CA 360లో మ్యాక్సిమం కవర్ చేశాను, చూడండి. అండ్ అభ్యర్థులకు ఇంకొక అంశం ఏంటంటే, ఇప్పుడు డిఎస్సి ఆస్పిరెంట్స్ని ఎక్స్క్లూజివ్గా దృష్టిలో ఉంచుకొని నేను అండ్ ఏ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని లాస్ట్ 2023 సంవత్సరం నవంబర్ మంత్ నుండి 2023 సంవత్సరం నవంబర్ మంత్ నుండి ఇప్పటి వరకు జూన్ మంత్ వరకు దాదాపు 8 మంత్స్ కరెంట్ అఫైర్స్. ఇక ఈ 8 మంత్స్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో దాదాపు అరౌండ్ 700 to 800 సింగిల్ లైనర్స్, ఒకే లైన్లో కరెంట్ అఫైర్స్ అనేది సులభంగా అయిపోవాలి అనే ఉద్దేశంలో భాగంగా మీకు 1 లైనర్ కరెంట్ అఫైర్స్ని కూడా మీకు ఇందాక చెప్పిన కోర్స్ ఏదైతే ఉంటుందో CA 360 కోర్సులో ప్రొవైడ్ చేయడం జరిగింది. అభ్యర్థులు మీకు మరింత బెనిఫిట్గా ఉంటుంది. డిఎస్సి ఆస్పిరెంట్స్కి అయితే ఇది చాలా బెనిఫిట్గా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో ఇది వార్తలు నిలిచిన విన్యాసాన్ని చదివే పద్ధతి. ఇక ఇప్పుడు రీసెంట్గా భద్రతా మండలికి ఎన్నికలు జరిగినాయి, UNSA. ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, డిఎస్సిలో ఐక్యరాజ్య సమితి మరియు అనుబంధ సంస్థలకు సంబంధించిన క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉంటుంది, మీరు రాసేసుకోండి. ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ మరియు దానికి అనుబంధంగా పనిచేస్తున్న సంస్థలు ఏవైతే ఉంటాయో వాటి గురించి ఖచ్చితంగా క్వశ్చన్. యునిసెఫే కానివ్వండి, యునెస్కో కానివ్వండి, UNO కానివ్వండి, WHO కానివ్వండి, FAO కానివ్వండి, ఏదైనా హెడ్ క్వార్టర్స్ పైన దానికి సంబంధించిన అంశాలపైన క్వశ్చన్స్ అడుగుతారు. ఇటీవల యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అనేది వార్తల్లోకి వచ్చింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి. జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమేమి అడగవచ్చు? ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఎప్పుడు ఏర్పడింది? ఇది జీకే స్టాటిక్ పాయింట్. ఎప్పుడు అడిగినా ఎప్పటికీ అదే పాయింట్ మారదు. ఎప్పుడు ఏర్పడింది? 1945 అక్టోబర్ 24 రోజున ఏర్పడింది. హెడ్ క్వార్టర్ ఎక్కడ, ప్రధాన కేంద్రం ఎక్కడ అంటాడు? సో న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తుంది. మరి UNSCలో ఇంకా జీకే పాయింట్స్ ఏం అడగవచ్చు? UNSCలో మొత్తం ఎన్ని దేశాలు ఉంటాయంటే 15 దేశాలు ఉంటాయి. సభ్య దేశాలు 15. ఆ 15లో 5 దేశాలేమో శాశ్వత సభ్యత్వం ఉండే దేశాలు, పర్మనెంట్ మెంబర్డ్ కంట్రీస్, శాశ్వత సభ్య దేశాలు. USA, UK, రష్యా, చైనా, ఫ్రాన్స్. ఈ 5 దేశాలు P5 కంట్రీస్ అంటారు, వీటో పవర్డ్ కంట్రీస్ అంటారు, వీటో అధికారం ఉంటుంది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి దృష్టికి ఏదైనా తీర్మానం వచ్చినప్పుడు ఈ 5 దేశాల్లో ఏ ఒక్క దేశం నో అని రిజెక్ట్ చేసినా మొత్తం తీర్మానం అంతటితో వీగిపోతుంది. గుర్తుంచుకోండి, అంతటి పవర్ఫుల్ కంట్రీస్. సో 5 దేశాలు. మరి మిగతా 10 దేశాలు ఏవైతే ఉంటాయో అవి NP10 కంట్రీస్, శాశ్వతేతర దేశాలు అంటాం, అశాశ్వత దేశాలు అంటాం, టెంపరరీ మెంబర్డ్ కంట్రీస్. ఇటీవల ఈ జూన్ మంత్లో ఈ టెంపరరీ మెంబర్స్ కంట్రీస్కి సంబంధించి 5 దేశాలు ఎన్నికైన కొత్తగా. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశంగా ఒక దేశం ఎంతకాలం ఉంటుంది అంటే 2 ఏళ్ళు ఉంటుంది. చివరిసారిగా భారతదేశం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి ఎప్పుడు ఎన్నికైంది అంటారు? 2021 జనవరి 1 నుండి 2022 డిసెంబర్ 31 వరకు, 2 సంవత్సరాల పాటు. ఇప్పటివరకు భద్రతా మండలికి భారతదేశం ఎన్నిసార్లు తాత్కాలిక సభ్య దేశంగా ఉంది అంటారు? 8 సార్లు. అంటే 8 × 2 16 ఇయర్స్ ఉంది భద్రతా మండలిలో. మరి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలు మనందరికీ తెలుసు. ప్రపంచ దేశాలు కూడా మద్దతు ఇస్తున్నాయి. చైనా వీటో పవర్ని కూడా వాడుకుంది గతంలో. మరి ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో రీఫార్మ్స్ తీసుకురావాలి, శాశ్వత సభ్యత్వం కావాలని ఏర్పాటైన కూటమి పేరేంటి? ఈ క్రింది వాటిలో
G4 కంట్రీస్. ఆ G4 కంట్రీస్లో ఉన్నవేంటి, లేనివేంటి? సో ఇండియా, జర్మనీ, జపాన్, బ్రెజిల్ ఇలాంటి దేశాలు. సో ఇక్కడ ఏదైనా సరే స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూడాల్సి ఉంటుంది. ఇక కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇటీవల భద్రతా మండలికి సంబంధించి జరిగిన ఎన్నికల్లో తాత్కాలిక సభ్య దేశాలుగా ఎన్నికైన దేశాల్లో ఉన్నవేంటి, లేనివేంటి 5 దేశాలు. 2025 జనవరి 1 నుండి 2026 డిసెంబర్ 31 వరకు 2 నెలల పాటు ఉంటాయి. అందులో పాకిస్తాన్ కూడా ఎన్నికైంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అండ్ మళ్ళీ ఇంకా కూడా అబ్జర్వ్ చేస్తే ఏ ప్రాంతం నుండి ఎన్నెన్ని దేశాలు భద్రతా మండలిలో సభ్యత్వాన్ని కలిగి ఉంటాయి. పర్మనెంట్ మెంబర్ కంట్రీస్ ఏమో 5 ఉంటాయి. అండ్ తాత్కాలిక సభ్య దేశాలలోనేమో ఆఫ్రికా నుండి 3 దేశాలు ఎన్నికవుతాయి, ఆసియా నుండి 2 దేశాలు, లాటిన్ అమెరికా అండ్ కరేబియన్ నుండి 2 దేశాలు, అండ్ వెస్టర్న్ యూరప్ నుండి 2 దేశాలు, ఈస్టర్న్ యూరప్ నుండి 1 దేశం అనేది ఎన్నికవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం యుఎన్ఎస్సి గురించి చదువుతాం. ఎగ్జామినేషన్ హాల్కి పోయినాక క్వశ్చన్ వేరే అడుగుతారు. యునైటెడ్ నేషన్స్ స్టాటిస్టికల్ కమిషన్, యునైటెడ్ నేషన్స్ స్టాటిస్టికల్ కమిషన్ ఐక్యరాజ్య సమితికి సంబంధించిన గణాంక సంస్థ, అత్యున్నత గణాంక సంస్థ. మరి అందులో భారతదేశం యొక్క పాత్ర ఏంటి 2024 జనవరి 1 నుండి అంటారు. మనం అనుకుంటాం ఆల్రెడీ తాత్కాలిక సభ్య దేశంగా 2022 డిసెంబర్లోనే అయిపోయింది అనుకుంటాం. కానీ ఆ యుఎన్ఎస్సి వేరు. ఆ యుఎన్ఎస్సికి భారతదేశం ఇటీవల జనవరి 1వ తేదీ 2024 నుండి ఇంపార్టెన్స్ న్యూస్లోకి వచ్చింది. అలా కన్ఫ్యూజన్ చేసే ప్రయత్నం చేస్తారు. సో గుర్తుంచుకోండి. ఓకేనా? సో ఇక్కడ రీసెంట్గా ఎన్నికైన దేశాలు జూన్ 6వ తేదీన జరిగిన ఎన్నికల్లో ఏంటంటే సోమాలియా, పాకిస్తాన్, నెక్స్ట్ వచ్చేసేసి పనామా, నెక్స్ట్ డెన్మార్క్, గ్రీస్లు 5 దేశాలు ఇటీవల తాత్కాలిక సభ్య దేశం. ఇది కరెంట్ అఫైర్స్ బిట్. ఇక ఇప్పటివరకు చెప్పిందంతా కూడా నేను స్టాటిక్ పాయింట్స్, జీకే పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారు. ఇది మనకు డిఎస్సిలో ఫోకస్ చేస్తారు. కరెంట్ అఫైర్స్లో ఈ పాయింట్ పైన ఫోకస్ చేయొచ్చు, లేదా స్టాటిక్ పాయింట్స్లో ఈ పాయింట్స్ పైన ఫోకస్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి. సో ఇదంతా కూడా మనకి ఇందాక ఏదో చూసాము. అండ్ నెక్స్ట్ ఇంకొకటి G7. ఇటీవల G7 వార్తల్లోకి వచ్చింది. G7 జూన్ 13, 14, 15 ఈ 3 రోజుల పాటు 2024 జూన్ 13, 14, 15 3 రోజుల పాటు జరిగిన G7 శిఖరాగ్ర సదస్సుకు ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏది అంటారు. ఏ దేశం? ఇటలీ. ఇటలీ దేశంలో జరిగింది. అంటే ప్రస్తుతం G7 దేశానికి అధ్యక్ష బాధ్యతలను ఎవరు నిర్వర్తిస్తున్నారు? G7కి ఇటలీ. అధ్యక్ష బాధ్యతలు అనేవి ప్రతి సంవత్సరం మారుతూ ఉంటాయి. ఆ మెంబర్ కంట్రీస్లో ఒక్కొక్క దేశము రొటేషన్ పద్ధతిలో అధ్యక్ష బాధ్యతలు. ప్రస్తుతం ఇటలీ అధ్యక్ష బాధ్యతను నిర్వర్తిస్తుంది కాబట్టి ఇటలీ ఆధ్వర్యంలో ఇటీవల G7 సదస్సు అనేది జరిగింది. G7 ఎగ్జామినేషన్లో అడుగుతారు. G7 సదస్సు జరిగింది కాబట్టి డిఎస్సి అభ్యర్థులకు ఒక క్వశ్చన్ అడుగుతారు. వార్తలో క్వశ్చన్ అంశాలే. మరి జీకే కూడా ఏది అడుగుతారు అంటే ఏది పడితే అది అడగరు. కరెంట్ అఫైర్స్లో భాగంగా వార్తలు నిలిచిన ఒక పాయింట్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన స్టాటిక్ పాయింట్ని డిఎస్సిలో అడుగుతారు. ఇప్పుడు G7 వార్తలోకి వచ్చింది కాబట్టి G7 గురించి అడుగుతారు. G4 వీటి గురించి అడగరు, ఎందుకంటే G7 సమ్మిట్ జరిగింది కాబట్టి. G7 ఈ గ్రూప్ ఆఫ్ 7 ఎప్పుడు ఏర్పడింది? 1975లో ఏర్పడింది. మరి G7లో మొత్తం ఎన్ని సభ్య దేశాలు? 7. ఏంటా 7 మనం అబ్జర్వ్ చేస్తే సో యుఎస్, యూకే, జర్మనీ, జపాన్, ఇటలీ, ఫ్రాన్స్, కెనడా 7 దేశాలు. సో ప్రస్తుతం ఆతిథ్య బాధ్యతలు ఇచ్చిన దేశం ఏంటిది? ఇటలీ. ఇక్కడ ఎగ్జామినేషన్లో అడుగుతారు. మరి సమావేశం జరిగింది, శిఖరాగ్ర సమావేశం. ఆ శిఖరాగ్ర సమావేశానికి దేశాధినేతలు వెళ్తారు కదా, ఏ దేశానికి సంబంధించి ఎవరెవరు దేశాధినేతలుగా ఉన్నారు దీనిపైన ఎగ్జామినేషన్లో అడుగుతారు. ముఖ్యంగా డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో వార్తల వ్యక్తులపైన ఎక్కువగా ఫోకస్ చేస్తారు. సో ఇక్కడ చూడండి, ఫ్రాన్స్ ప్రస్తుత అధ్యక్షుడు, ఇటీవల ఫ్రాన్స్ పార్లమెంట్ రద్దు కూడా చేశాడు అనుకోండి రీసెంట్గా. ఇది జరిగిన తర్వాత తన పేరేంటిది? ఎమాన్యుయల్ మ్యాక్రాన్. ఇటలీ ప్రైమ్ మినిస్టర్ జార్జియో మెలోని, చాలా ట్రెండింగ్ పర్సన్ ప్రస్తుతం. అండ్ జపాన్ ఫుమియో కిషిదా ప్రైమ్ మినిస్టర్గా. అండ్ నెక్స్ట్ జర్మనీ ఓలాఫ్ స్లాజ్ ఛాన్సలర్గా ఉన్నారు. కెనడా జస్టిన్ ట్రూడో ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. యునైటెడ్ స్టేట్స్ జో బిడెన్ ప్రెసిడెంట్గా ఉన్నారు. యునైటెడ్ కింగ్డమ్ రిషి సునాక్ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. మరి ఈ సమావేశానికి నరేంద్ర మోదీ గారు హాజరయ్యారు. నరేంద్ర మోదీ గారు 18వ లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత, ఫలితాలు వెలువడ్డాక, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నరేంద్ర మోదీ గారు ప్రధానిగా 3వసారి కన్సిక్యూటివ్గా ప్రమాణ స్వీకారం జూన్ 9న చేసిన తర్వాత మొట్టమొదటి విదేశీ పర్యటన ఏది అంటే ఇటలీ పర్యటన. G7 సదస్సుకి వెళ్ళారు.
మరి G7లో భారతదేశం సభ్యత్వ దేశమా కాదంటే కాదు. ఎలా వెళ్ళారంటే గెస్ట్గా వెళ్ళారు, ఇన్వైట్ చేశారు, వెళ్ళారు. గుర్తుంచుకోండి. సో ఎవరెవరు ఇన్వైటీస్ ఉన్నారు ఇక్కడ మనం చూడాల్సి, ఇదంతా కరెంట్ అఫైర్స్. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగవచ్చు. ఇప్పుడు మీకు డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా లింక్ చేస్తారంటే ఈ క్రింది వాటిలో ఏ దేశము G20లో సభ్య దేశమే కానీ G7లో సభ్య దేశం కాదు. ఈ క్రింది వాటిలో ఏ దేశము G7లో, G8లో మరియు G20లో సభ్య దేశం, ఇలా అడుగుతారు. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే G20కి ఎందుకు ఇంపార్టెన్స్ ఉందంటే 2023 సంవత్సరంలో భారతదేశం నవంబర్ వరకు కూడా G20కి అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించింది. సెప్టెంబర్ మంత్లో భారత ఆతిథ్యంలో G20 శిఖరాగ్ర సదస్సు జరిగింది. ఇటీవల మీరు గమనిస్తే టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో కూడా డిఎస్సిలో సభ్య దేశం న్యూజిలాండ్ గురించి లింక్ చేస్తూ, న్యూజిలాండ్ సభ్య దేశం కాదు, ఉందా లేదా అన్నట్టుగా అలా క్వశ్చన్ అడిగారు. చూడండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే G7 దేశాలు, ఇందాక మీకు చెప్పాను కదా, అది G7 దేశాలకు ఒక దేశాన్ని కలపండి రష్యా. మరి ఈ 8 దేశాలకు మరొక 12 దేశాలను కలిపితే G20 వస్తుంది. గుర్తుపెట్టుకోవడంలో కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది ఈజీగా. సో G20లో ఉండే దేశాలే G8లో ఉంటాయి, G20లో ఉండే దేశాలే G7లో కూడా ఉంటాయి. అవి ఎలా గుర్తుపెట్టుకోవాలో చూస్తే సరిపోతుంది. G7 గుర్తుంచుకోండి, ప్లస్ రష్యా ఈజ్ఈక్వల్ టు G8, ఇంకొక 12 గుర్తుపెట్టుకుంటే చాలు. సో అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, చైనా, యూరోపియన్ యూనియన్, ఇండియా, ఇండోనేషియా, మెక్సికో, సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా, సౌత్ కొరియా, తుర్కీ. మరి ఇప్పుడు ఇంకొక మెంబర్ కూడా జాయిన్ అయింది అఫీషియల్గా. భారత్ ఆతిథ్యంలో 2023 సెప్టెంబర్ మంత్లో జరిగినప్పుడు ఆఫ్రికన్ యూనియన్కి ఈ సభ్యత్వం ఇచ్చారు. అలా గుర్తుపెట్టుకోండి, లింక్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ వెళ్తారు. ఆఫ్రికన్ యూనియన్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ, ఎన్ని దేశాలు ఉంటాయి, ఏ దేశం వార్తలు, ఇలా అడగవచ్చు. నెక్స్ట్, ఇది చాలా ట్రెండింగ్ టాపిక్ ఇప్పుడు. ఏంటంటే ఇటీవల కొన్ని అంతర్జాతీయ కూటములు ఉంటాయి, ఫేమస్ గ్రూపింగ్స్. అందులో కొత్తగా మెంబర్స్గా ఏ దేశాలు వార్తల్లోకి వచ్చినాయి నూతన సభ్యత్వం పొందుతూ, అలా అడుగుతారు. ఇక్కడ నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, మన యూట్యూబ్ ఛానల్లో ఎక్స్క్లూజివ్గా నాటో పైన వీడియో కూడా చేశాను నేను, చూడండి. సో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఏ సంవత్సరంలో ఏర్పాటైంది? 1949 ఏప్రిల్ 4న ఏర్పాటైంది. ప్రస్తుతం ప్రపంచంలో ఏకైక సైనిక కూటమి నాటో. మరి నాటో యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ? బ్రస్సెల్స్. చాలా మంది వాషింగ్టన్ అనుకుంటారు, అమెరికా అనుకుంటారు, కాదు. నాటో యొక్క హెడ్ క్వార్టర్ బెల్జియంలోని బ్రస్సెల్స్ కేంద్రంగా పనిచేస్తుంది. నాటో ఏర్పాటైనప్పుడు మొదట్లో 12 దేశాలు ఉండే, ప్రస్తుతం 32కు చేరింది. నాటోలో సభ్యత్వం కోసం యుక్రెయిన్ చేస్తున్న ప్రయత్నాలనే కదా రష్యా అడ్డుకుంది. అందుకే కదా రష్యా యుక్రెయిన్ సంక్షోభము 2022 నుండి. ఇవి లింక్ చేసుకోండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నాటోలో 31వ సభ్య దేశంగా 2023 సంవత్సరం ఏప్రిల్ 4వ తేదీన ఏ దేశం చేరింది? ఫిన్లాండ్. 32వ సభ్య దేశంగా 7th మార్చి ఈ ఇయర్లో 2024 రోజున స్వీడన్ చేరింది. మరి ప్రస్తుతం నాటోలో సభ్య దేశాలు ఎన్ని అన్నారు అనుకోండి ఎగ్జామినేషన్లో? 32. మీరు ఎప్పుడో సంవత్సరం 2 ఏళ్ల కిందటి పుస్తకాలు జీకే పుస్తకం ఎప్పుడు జీకే అనుకొని కనుక ముందేసుకొని చదివారు అనుకోండి, ప్రస్తుతం నాటోలో ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయని ఎగ్జామినేషన్లో పెట్టాడు అనుకోండి, ఆ పుస్తకంలో 30 ఉంటుంది. ఇంకా 2020 సంవత్సరానికంటే ముందు అయితే 29 ఉంటుంది. కాబట్టి జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ట్రెండ్స్ అనేవి వస్తూ ఉంటాయి, మారుతూ ఉంటాయి. ఆ గణాంకాలు కానీ నెంబర్స్ కానీ మారుతాయి. గుర్తుంచుకోండి, నాటోలో ప్రస్తుతం 32 దేశాలు ఉన్నాయి. బ్రిక్స్, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, 5 దేశాల కూటమి మనకు తెలుసు. సో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు అనేది 2023 సంవత్సరం ఆగస్ట్ 23వ తేదీన ఎక్కడ జరిగింది? సౌత్ ఆఫ్రికాలోని జోహన్నస్బర్గ్ వేదికగా ఆ సమయంలో జరిగింది. ఆగస్ట్ మంత్లో 6 దేశాలకు బ్రిక్స్ కూటమిలోకి సభ్యత్వాన్ని ఇచ్చారు. వాళ్ళ యొక్క సభ్యత్వం అనేది 2024 జనవరి 1 నుండి ప్రారంభమైంది. 6 దేశాలకు సభ్యం ఇస్తే 6 దేశాలు 5 దేశాలు సభ్యత్వాన్ని అఫీషియల్గా స్వీకరించిన జనవరి 1, 2024 రోజున ఒక దేశం తిరస్కరించింది. ఏంటి ఆ దేశం అంటే అర్జెంటీనా. బికాస్ ఆఫ్ దట్ కంట్రీస్ ప్రెసిడెంట్ జావియర్ మిలీ కమ్యూనిస్టు కూటమిలో నేను ఉండను అని చెప్పేసి. ప్రస్తుతం బ్రిక్స్ కూటమికి అధ్యక్ష బాధ్యతలను ఎవరు నిర్వర్తిస్తున్నారంటే రష్యా నిర్వర్తిస్తుంది. గుర్తుంచుకోండి. మరి బ్రిక్స్లో నూతన సభ్యత్వ దేశాలు ఏంటి అంటే 5 ఉన్నాయి: ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. గుర్తుపెట్టుకోండి. G20 ఇందాక చెప్పాను కదా, ఆఫ్రికన్ యూనియన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాన్ అలైన్డ్ మూవ్మెంట్, నామ్ అంటాము. 121st మెంబర్ కంట్రీగా ప్రస్తుతం నామ్లో 121 సభ్య దేశాలు ఉన్నాయి. సౌత్ సుడాన్ చేరింది.
అండ్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, అంతర్జాతీయ సౌర కూటమి అంటాము. సో ఇందులో ఈ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉంటుందో అందులో సిగ్నటరీగా 119th సిగ్నటరీగానేమో మాల్టా చేరింది, మెంబర్గా 99th మెంబర్గానేమో స్పెయిన్. నెక్స్ట్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కమరోస్ 165th మెంబర్ కంట్రీగా, టైమోర్ లెస్తే 166th మెంబర్ కంట్రీగా. ఆర్టెమిస్ అకార్డ్స్ నాసాకి సంబంధించింది, ఇందులో పేరు 41st మెంబర్ కంట్రీగా, స్లోవేకియా 42nd మెంబర్ కంట్రీగా. ఇక్కడ మనం ఏం చేయాలి, జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో డిఎస్సికి సంబంధించి అయితే వీటి యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి అలా కూడా అడగవచ్చు, గుర్తుపెట్టుకోండి. సో ఇలా చదవండి. ఇక్కడ ఒకటే స్లైడ్లో మీకు చూడండి ఎన్ని టాపిక్స్ ఎన్ని మెంబర్స్ కంప్లీట్ అయిపోయినాయి. సో ఇలా సింప్లిఫై చేసుకుంటూ చూడండి. మీకు నేను CA36 స్పెషల్ వీడియోస్ కూడా ఇచ్చాను, కాంబో ప్యాక్లో స్పెషల్ వీడియోస్ ఉన్నాయి 2023 సంబంధించి వార్తలు నిలిచిన విన్యాసాలన్నీ కూడా ఒకే వీడియోలో, ఆల్మోస్ట్ ఒక 70-80 విన్యాసాలు, వార్తలు నిలిచిన సూచీలన్నీ ఒకటే వీడియోలో అలా చెప్పాను, ఒకసారి చూడండి. నెక్స్ట్ వచ్చేసి నోబెల్ పురస్కారాలు. సో ఏ పోటీ పరీక్షలైనా కూడా ముఖ్యంగా డిఎస్సిలో అయితే అవార్డ్స్ పైన ఎక్కువగా క్వశ్చన్స్ వస్తాయి. మీరు డ్యామ్ షూర్ చెప్తున్నాను, అవార్డ్స్ పైన 3 నుండి 4 ప్రశ్నలు వస్తాయి. ఇటీవల కేంద్ర సాహిత్య అకాడమీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఒక గిరిజన యువ పురస్కారం అనేది వచ్చింది గిరిజనుడికి, సో రమేష్ కార్తిక్ నాయక్ గారికి అలా. సో అవార్డ్స్ పైన క్వశ్చన్ లేకుండా పద్మ పురస్కారాలే కానివ్వండి, నోబెలే కానివ్వండి, లేదా భారతరత్నే కానివ్వండి, ఈసారి అత్యధికంగా భారతరత్న చరిత్రలోనే 5గురికి భారతరత్న పురస్కారం వచ్చింది. కాబట్టి ఈసారి ఖచ్చితంగా భారతరత్న పురస్కారం వస్తుంది. ఆ భారతరత్న పురస్కారానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ బేసిక్స్ ఏంటి, ఎప్పుడు ప్రారంభించారు, చివరిసారి ఎంతమందికి ఇచ్చారు, ప్రత్యేకతలు, ఇవన్నీ అడుగుతారు. సో అవన్నీ కూడా మీకు నేను CA36లో ఇచ్చాను, జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో కవర్ చేస్తూ ప్రజెంట్ ట్రెండింగ్ టాపిక్ కవర్ చేశాను. సో ఇక్కడ ఉదాహరణ తీసుకుంటే అంతర్జాతీయ స్థాయిలోనే ప్రతిష్టాత్మక పురస్కారం నోబెల్, ప్రపంచ ప్రతిష్టాత్మక పురస్కారం. నోబెల్ పైన ఏ పోటీ పరీక్షలైనా క్వశ్చన్ అడుగుతారు. అంతెందుకు ద బెస్ట్ ఎగ్జాంపుల్, ఈ సెంటెన్స్ నేను చాలాసార్లు చెప్తున్నాను, రీసెంట్గా TSPSC గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో ప్రిలిమ్స్లో కూడా నోబెల్ పురస్కార గ్రహీతలపైన క్వశ్చన్ ఇచ్చారు. అంత ఇంపార్టెంట్, డిఎస్సిలో ఖచ్చితంగా వస్తుంది. ఇది ఒక్క స్లైడ్ ఉండే. సో నోబెల్ పురస్కారాలు మొత్తాన్ని కూడా ఈ ఒక్క స్లైడ్లో చెప్పాను. ఇక స్టాటిక్ పాయింట్లో వెళ్ళాలంటే నోబెల్ పురస్కారం అనేది ఏ సంవత్సరంలో ఏర్పడింది, 1901. ఎవరి జ్ఞాపకార్థం, స్వీడన్కి చెందిన ఒక శాస్త్రవేత్త, ఆ శాస్త్రవేత్త పేరు ఆల్ఫ్రెడ్ బెర్నాల్ నోబెల్, గుర్తుంచుకోండి. ఎవరు ప్రదానం చేస్తారు, ఎన్ని రంగాల్లో ప్రదానం చేస్తారో ఇవన్నీ కూడా క్వశ్చన్స్గా రావచ్చు. ఒక రంగంలో గరిష్టంగా 3గురికి మించకూడదు, కానీ ఏ రంగంలో సంస్థలకి కూడా ప్రదానం చేయొచ్చు, ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇక్కడ చూడండి, ఈ సంవత్సరం వైద్య రంగంలో 2 పురస్కార గ్రహీతలు, వారు పేరేంటి, వారు ఏ దేశానికి సంబంధించిన వారు, వారు చేసిన కృషి ఏంటి, ఇక్కడే కంప్లీట్ చేసేసాను. జస్ట్ ఈ 2 లైన్స్లోనే నోబెల్ పురస్కారం 2023 వైద్య రంగానికి సంబంధించి కంప్లీట్ చేసేసాను. సో ఇలా సింప్లిఫై చేస్తూ చదవండి. సో అన్ని రంగాలకు సంబంధించి 6 రంగాలు కదా, 6 రంగాలు, ఏ రంగంలో ఎంతెంత మంది పొందారు, ఈ సంవత్సరం మొత్తం పురస్కార గ్రహీతలు ఎంత, అండ్ ఏ దేశంకి అత్యధికంగా పురస్కారాలు వచ్చినాయి, ఎందులో కృషి చేసినందుకు ఆ పలానా శాస్త్రవేత్తకి నోబెల్ పురస్కారం వచ్చింది, ఇలా అడుగుతారు. అండ్ పద్మ పురస్కారాలు. సో పురస్కారం గురించి ఎప్పుడే చదివినా కూడా ఇయర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఇంపార్టెంట్. నోబెల్ పురస్కారాలు ఎప్పుడు ప్రారంభమైనాయి, 1901లో ప్రారంభమైనాయి. 5 రంగాల్లో ప్రారంభించారు. 6వ రంగంగా ఎకనామిక్స్ నోబెల్ పురస్కారం ఏదైతే ఉంటుందో 1968లో జోడించారు, కానీ 1969 నుండి ప్రదానం చేస్తున్నారు. సో ఇలా. సో ఇక్కడ పద్మ పురస్కారాలు భారతదేశంలో ఎప్పుడు పద్మ పురస్కారాలు ప్రారంభమైనాయి, భారత ప్రభుత్వం ప్రకటిస్తుంది. సో 1954లో. ప్రతి సంవత్సరం ఏ సందర్భంగా ప్రకటిస్తారు, గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రకటిస్తారు, ఆ రోజు కానీ ముందు రోజు కానీ ప్రకటిస్తారు. సో అలా. సో ఇక్కడ పద్మ పురస్కారాలు ఇప్పటివరకు ఎన్ని సంవత్సరాలు ఇవ్వలేదు. సో ఈ సంవత్సరం ఎంతమంది పురస్కార గ్రహీతలకు, మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పురస్కార గ్రహీతల పేర్లు చూడండి, వారికి ఏ రంగానికి సంబంధించి పురస్కారం వచ్చిందో చూడాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇది పద్మ పురస్కారాలు. ఇలా పురస్కారాలకు సంబంధించి కూడా బేసిక్స్ చూడండి. ఫస్ట్ ఏదైనా టాపిక్, జీకే అంటే వేరే ఏదో కాదు, ఒక టాపిక్కి సంబంధించిన స్టాటిక్ పాయింట్స్. ఏ పోటీ పరీక్షలను కూడా స్టాటిక్ పాయింట్స్ పైన మళ్ళీ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. కరెంట్ అఫైర్స్ అంటే ఇప్పుడు వార్తల్లోకి వచ్చిన అంశం, ఈ వార్తల్లోకి వచ్చిన అంశానికే బ్యాక్గ్రౌండ్ చూస్తే దట్ ఈస్ జీకే, అంతకుమించి వేరే ఏమీ లేదు. జీకే అని చెప్పేసేసి ఎప్పుడో పురాతన కాలం నాటి మొట్టమొదటి లేకపోతే అత్యంత లోతైనవి, ఎత్తైనవి, ఐక్యరాజ్య సమితి, నానాజాతి సమితి, ఏది పడుతుంది కాదు. ఇప్పుడు వార్తల్లోకి వచ్చిన టాపిక్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ చూస్తే దట్ ఈస్ జీకే, అంతే. వాటి నుండి క్వశ్చన్స్ వస్తాయి. సో స్మార్ట్ వర్క్ 100 రకాల టాపిక్స్ చదవడం కాదు, వార్తలు నిలిచిన 10 రకాల టాపిక్స్ ఏవైతే వాటి బ్యాక్గ్రౌండ్ చూడండి, ఆ రిలేటెడ్ టాపిక్స్ నుండి జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు పనికి వస్తుంది, అంతే. సో ఇలా ఎన్ని రంగాల్లో ఇస్తారు, ఏ రంగాల్లో ఇస్తారు, ఇదంతా కూడా. అండ్ ఒక అంతర్జాతీయ సంస్థను ఉదాహరణ తీసుకుందాం.
యునెస్కో తరచూ వార్తల్లోకి వస్తుంది. యునెస్కో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేస్తుంది. దీని యొక్క ప్రధాన కేంద్రం వచ్చేసి ప్యారిస్ ఫ్రాన్స్ కేంద్రంగా పనిచేస్తుంది. 1945 నవంబర్ 16 రోజున ఏర్పడిన సంస్థ. ప్రపంచవ్యాప్తంగా మన సంస్కృతి, మన వారసత్వం, మన చరిత్రకు నిలువుటద్దంగా నిదర్శనంగా ఉండే ప్రాంతాలను కానీ, కట్టడాలను కానీ, ప్రాముఖ్యతలను కానీ గుర్తిస్తుంది. అలా రకరకాల జాబితాలను రిలీజ్ చేస్తూ ఉంటుంది. యునెస్కో అనగానే వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గుర్తుకొస్తాయి, ప్రపంచ వారసత్వ సంపదలు. ప్రస్తుతం భారతదేశంలో 42 వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి. భారతదేశంలో చివరిసారి 2023 సంవత్సరంలో చివరిసారిగా మన భారతదేశానికి సంబంధించి 2 ప్రాంతాలు వారసత్వ సంపదగా యునెస్కోచే గుర్తింపు అంతాయి. ఏంటవి? కర్ణాటకలోని హోయసాల టెంపుల్ కాంప్లెక్సెస్ కానివ్వండి, అండ్ వెస్ట్ బెంగాల్కి సంబంధించిన శాంతినికేతన్ కానివ్వండి. ఇలా అడుగుతారు 41st 42nd ఏంటని. ఇంకా యునెస్కో రిలీజ్ చేసే జాబితాలో యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్స్ అని చెప్పేసి. ఇంటాంజిబుల్ అంటే ఏంటి? దట్ వి కెనాట్ టచ్, దట్ కెనాట్ బి టచ్డ్, తాకలేనివి, స్పర్శ చేయలేనివి, కానీ ఆస్వాదిస్తాం, చూస్తాము. అలాంటివి భారతదేశంలో ఇంటాంజిబుల్ హెరిటేజ్ లిస్ట్లో భారతదేశం నుండి 15 చోట్ల ఉన్నాయి. మరి 15వది ఏంటి? గర్బా డ్యాన్స్. గర్బా డ్యాన్స్ ఏ రాష్ట్రానికి సంబంధించింది? జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో గుజరాత్. మరి 14వ గుర్తింపు ఏంటి? దుర్గా పూజ ఏ రాష్ట్రానికి సంబంధించి? వెస్ట్ బెంగాల్. సో ఇలా అడుగుతారు. కల్బలియా ఏ రాష్ట్రానికి సంబంధించింది? వాటి గురించి అడుగుతారు. నెక్స్ట్ యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ అని చెప్పేసి ఒక లిస్ట్ ఉంటుంది. యునెస్కో వారు రిలీజ్ చేసేది. ఒక నగర అభివృద్ధికి ఆ నగరం యొక్క క్రియేటివిటీ, సృజనాత్మకత బ్యాక్ బోన్ అన్నట్టు. అలా ఈ జాబితాలో భారతదేశంలో ఇప్పటివరకు 8 చోట్లు పొందినాయి. రీసెంట్గా 2023 సంవత్సరం అక్టోబర్ 31వ తేదీన, ఇంపార్టెంట్, అక్టోబర్ 31వ తేదీన ఈ జాబితాలో 2 భారతదేశం నుండి నగరాలు చోటు పొందినాయి. ఆ 2 నగరాలు ఏంటని అడుగుతారు. ఒకటి కోజికోడ్ లిటరేచర్ ఫీల్డ్లో, నెక్స్ట్ గ్వాలియర్ మ్యూజిక్ ఫీల్డ్లో. ఇక అది కాకుండా ఇప్పుడు ఈ 2 ప్రాంతాలు జోడించడం వల్ల ఈ టాపికే న్యూస్లోకి వచ్చింది కాబట్టి ఇవన్నీ అడగవచ్చు. ఏ సంవత్సరంలో ఏ రంగంలో ఏది గుర్తింపు పొందింది అని. మొత్తం 8 కదా యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్. ఎన్ని రంగాల్లో ఈ సిటీస్ని గుర్తిస్తారు? ఇలా బేసిక్స్ని తీసుకొని స్టాటిక్ పాయింట్స్కి లింక్ చేస్తూ క్వశ్చన్స్ అడుగుతారు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇలా ఇక్కడ కొన్ని శాంపుల్స్ మీకు చూపించాను. సో అభ్యర్థులకు నేను చెప్పేది ఏంటంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిఎస్సి అని కాదు, గ్రూప్స్ అని కాదు, సివిల్స్ అని కాదు, పోటీ పరీక్ష. సో అందరూ పోటీ పడుతున్న పరీక్ష. కరెంట్ అఫైర్స్ అనేది ఏదో సులభంగా ఇస్తారు. డిఎస్సికి 1 లైన్ సరిపోతుంది, బేసిక్ సరిపోతుంది, మీద అడుగుతారు, అంత డెప్త్గా అడగరు. ఇటువంటి భావన ఉంటే పక్కన పెట్టండి. అందులోనూ కాంపిటీషన్ హెవీగా ఉంది. ఒకప్పుడు ఎగ్జామినేషన్స్ వేరు, ఇప్పుడు ఎగ్జామినేషన్స్ వేరు. ఇప్పుడు కానిస్టేబుల్ ఎగ్జామినేషన్, ఎస్ఐ ఎగ్జామినేషన్, యూపీఎస్సీ ఎగ్జామినేషన్ అని చెప్పేసి డిఫరెన్స్ చేసేలేదు. ఎక్కడైనా అంత డెప్త్ క్వశ్చన్స్ ఉంటున్నాయి. మిమ్మల్ని ఎలిమినేట్ చేయడమే ఎగ్జామినర్ యొక్క విధి. కాబట్టి ఎలిమినేట్ చేయాలంటే కష్టంగా ఇవ్వాలని పేపర్. కష్టంగా ఇస్తున్నప్పుడు ఎవరు కష్టంగా ఫీల్ అవుతారు? ప్రిపరేషన్ సులభంగా కొనసాగించిన వారు ఎగ్జామినేషన్ పేపర్ని కష్టంగా ఫీల్ అవుతారు. ప్రిపరేషనే కష్టపడుతూ హార్డ్ వర్క్ చేశారనుకోండి, ఎంతటి పేపర్ ఇచ్చినా కూడా అది సులభం. మనకు తెలిసింది కనబడితే సులభం, తెలియంది కష్టం, అంతే తేడా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే డిఎస్సీ ఆస్పిరెంట్స్ నన్ను చాలామంది అడుగుతున్నారు కాబట్టి కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా ప్రిపేర్ అవ్వండి. ఇక CA 360 కోర్సులో మీకు కరెంట్ అఫైర్స్ ఇలాగే చెప్తున్నాను నేను. అది ఏ పోటీ పరీక్ష, వన్స్ వర్డ్ ఫర్ ఎనీ ఎగ్జామినేషన్, ఎనీ బ్యాటిల్, గుర్తుంచుకోండి. సో ఇలా ప్రిపేర్ అవ్వండి. ఇక అభ్యర్థుల కోరికని మ్యాక్సిమం నేను ఆలోచిస్తున్నాను. డిఎస్సికి సంబంధించిన క్లాసెస్ని కూడా ప్రారంభించండి, కోర్సులను కూడా ప్రారంభించండి. సో మనకి ఇప్పటి వరకు మన జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో ఇస్తున్న అన్ని కోర్సెస్ కూడా అద్భుతంగా స్టూడెంట్స్కి యూస్ఫుల్ అవుతున్నాయి. మరి మీరు డిఎస్సికి సంబంధించి కూడా ఒకసారి శ్రద్ధ చూపండి సార్, ఒకసారి ఫోకస్ చేయండి మా అభ్యర్థుల పైన కూడా అని చెప్పేసి అభ్యర్థులు అడుగుతున్నారు. కాబట్టి దాని గురించి కూడా ఆలోచిస్తున్నాను. ఏదున్నా కూడా మీకు నేను అతి త్వరలో నిర్ణయాన్ని కూడా ప్రకటిస్తాను. నో నీడ్ టు వర్రీ. ఓకేనా? సో ఈ విధంగా ప్రిపరేషన్ కొనసాగించండి. ఇక అభ్యర్థులు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వాట్సాప్ ఛానల్ నా పర్సనల్ వాట్సాప్ ఛానల్, అందులో డైలీ అప్డేట్స్ ఇస్తున్నాను. డైలీ మార్నింగ్ లేవగానే మీకు అక్కడ న్యూస్ పేపర్ క్లిప్స్ కానివ్వండి, ఇంపార్టెంట్ జిఎస్ పాయింట్స్ కానివ్వండి, జీకే పాయింట్స్ కానీ ప్రొవైడ్ చేస్తున్నాను. వాట్సాప్ ఛానల్ లింక్ ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో పింగ్ చేయడం జరిగింది, ఒకసారి చూడండి. ఓకేనా? మళ్ళీ మనం డిఎస్సికి యూస్ఫుల్ కంటెంట్ ఏదైతుందో నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ డిస్కస్ చేద్దాం. మీకు స్ట్రాటజీస్ ఇస్తూనే ఉంటాను. సో మీకు ఏ అప్డేట్ ఉన్నా కూడా ఇస్తాను. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.